ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. పండుటాకులను పట్టించుకునే వాళ్ళే లేరు. వాళ్ళంతా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. బతుకుండగానే శ్మశానంలో తలదాచుకోవాల్సినటువంటి దుస్థితి ఎదురవుతుంది. మొన్నటికి మొన్న ఒక దుర్గమ్మ ముగ్గురు కూతుళ్ళు ఉన్నప్పటికీ ఆమె చనిపోతుందిరా బాబు అంటే రాలేదు. చనిపోయిన తర్వాత అన్నీ రెడీ అయినాక తగుదనమ్మ వచ్చారు. ఆ తర్వాత తాజాగా ఒక రాజవ్వ, జగిత్యాలకు చెందినటువంటి రాజవ్వకి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయినా శ్మశాన వాటికలో వదిలేశారు. సో మీడియా ద్వారా కథనాలు విన్న తర్వాత అధికారులు స్పందించి ఆసుపత్రిలో చేర్చారు. సఖీలో ఆశ్రయం పొందుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కుటుంబ కలహాలు కావచ్చు, సో పేదరికం కావచ్చు, తమకెందుకులే అని చెప్పేసి యాంత్రిక జీవన విధానంలో ఇదంతా వృద్ధులను పట్టించుకునే వారే కరువయ్యారు. అలాంటిది మనం కరీంనగర్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం. దాదాపు 50 మంది 21 సంవత్సరాలుగా వృద్ధుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు. వీరమహాదేవ్ వీరబ్రహ్మేంద్ర స్వామి పేరున నిర్వహిస్తున్నారు. ఇక్కడంతా చూస్తున్నాం, అనాథలను చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 99 మందికి దహన సంస్కారాలు వారి వారి మత సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇక్కడ మాత్రమే ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఇటు కరీంనగర్ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి చింతకుంటలో బ్రహ్మయ్య, సులోచన. బ్రహ్మయ్య క్యాన్సర్ వ్యాధి 4th స్టేజ్లో ఉన్నాడు. సులోచనేమో పరాలసిస్ వచ్చింది. కుమారులు ఉన్నారు. అయినప్పటికీ ఈ బ్రతుకు వృధా అంటూ ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఎవరు పట్టించుకోవాలి? ఇలాంటి వారందరినీ కూడా పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మరొక వైపు పెద్దల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి సంఘటనలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. తీవ్రంగా కలిసివేసేలా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి నిర్మాత ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? మీరు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు? 2003 సంవత్సరం నుంచి వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంగా స్థాపించబడింది. దాన్ని విబి ఫౌండేషన్గా నామకరణం చేసినాము, రిజిస్ట్రేషన్. 21 సంవత్సరాలలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అనాథ వృద్ధులను సేవ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే, కొన్ని ఏమో ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొన్ని ఏమో ఇంట్లో కుటుంబ కలహాల వల్ల, కొన్ని ఆస్తిపాస్తులు ఉన్న కొడుకులకు ఒకరికి ఎక్కువ ఇచ్చిరు, ఒకరు తక్కువ ఇచ్చిరు అనే ఉద్దేశాలు కూడా కొన్ని. ఇంకా కొన్ని ఏమో పూర్తిగా లేని వాళ్ళు, వాళ్ళ బతుకులే మంచిగా లేక తాగుడికి బానిసయో ఏదో వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకొని వాళ్ళ చేతులారా అట్లా కూడా తల్లిదండ్రిని కొంచెం దూరం పెట్టే వ్యవస్థ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దీనికి చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు పదన లేకుండా గుడ్డలు మొండిపోయినట్టు అయింది. దాన్ని పదన పెట్టి దాన్ని గట్టిగా పోలీస్ శాఖకు అప్పచెప్తే కనుక దానికి ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చట్ట సవరణ చేస్తే కనుక 100% దీన్ని అరికట్టవచ్చు. కనీసం ఒక 50 నుంచి 70% అన్న అరికట్టవచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈ 21 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నా. మీరు ఇవి అనాథలైనటువంటి వాళ్ళకి దహన సంస్కారాలు సైతం చేస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? దీనికి సంబంధించి చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. పేదరికం కావచ్చు, వాళ్ళకి కుటుంబ తగాదాలు కావచ్చు, అనేక కారణాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా చూసినట్టయితే కొద్దిగా చట్ట సవరణ అనేది ఇందాక చెప్పిన, కంపల్సరీ చట్ట సవరణ చేస్తే మనకు కొన్ని మాత్రం తప్పకుండా అయితే, ఇంకా కొన్ని ఏంటంటే వీళ్ళ చాదస్తం కూడా ఉంటుంది. పెద్ద మనుషులు వీళ్ళు ఏంటంటే ఒక కొడుకు మంచిగా చదువుతాడు, ఒక కొడుకు మంచిగా చదువుతాడు, పిల్లలు మంచిగా చదువుతలేదు. ఇట్లాంటి లొల్లీల వల్ల కూడా కొంచెము వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అవ్వడము, వీళ్ళు వాళ్ళ సేవ నోచుకోకపోవడము, ఇట్లాంటి సంఘటనలు కూడా వారు కూడా కొద్దిగా బాధ్యులు. కానీ బారాన వాళ్ళది కొడుకుల బిడ్డలది అయితే చారాన మాత్రం వీళ్ళది కూడా ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఎట్లా ఉన్నది? ఇవ్వలేరు సార్, ఇవ్వలేరు. ముసలి ఉండే చచ్చిపోయింది. ఇక ఈ సార్ అయింది. తిరిగి వచ్చిన వాయిస్ తీసుకో తర్వాత చెప్పాలి. నేను చెప్తే మా మంత్రాలు అందరూ ఇవ్వండి.
ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఇలా వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది కథ? పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, చూడట్లేదు. నేను వచ్చిన ఇళ్ళనే ఉన్నా. ఎన్నేళ్ళ? 10 అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇది మమేకమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అంతా కూడా దీనిలో కలిసిపోయారు. వీళ్ళంతా ఆలన పాలన ఈ స్వచ్ఛంద సంస్థ విబే ఫౌండేషన్ పేరు మీద నిర్వహిస్తున్నటువంటి వీరు అంతా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చేరదీసి ఆలన పాలన చూస్తున్నారు. మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి? కొద్ది కాలమే అయింది కానీ నా వాళ్ళు నాకు చూడడం లేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఏ ఊరు మీరు? మాది సిరిసిల్ల, ప్రాపర్ సిరిసిల్ల. నేను ఆర్టీసీలో జాబ్ చేసిన. మీ పేరేంది? నా పేరు ఎండి సనానుద్దీన్. ఓకే. దాని తర్వాత జాబ్ చేశారు? నేను కండక్టర్ చేసిన, కంట్రోలర్ చేసిన, ఏడీసీ చేసిన, రిటైర్ అయిపోయినా. దాని తర్వాత ఏంటంటే ఉన్న పైసలు అన్నీ అక్క చెల్లెళ్ళకు వాళ్ళకు వీళ్ళకి అందరికీ సవరించి బాధ్యతతోనే ఇది చేసినాం. కానీ తుదకు మా దగ్గరికి వచ్చే సమయానికి మా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. దాని తర్వాత ఆదుకునే వాళ్ళు కూడా ఏంటంటే దూరం అయిపోయారు, దగ్గర లేరు. అంటే మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు, ఉన్నన్ని రోజులు డబ్బులు ఇచ్చారు, మీరు ఇచ్చినప్పుడు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవరు లేకుండా అయిపోయారు. లేకుండా ఎవరి జాగాల వాళ్ళ బాధ్యతలలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక మా దగ్గరికి వచ్చే వరకు బాధ్యత దూరం చేసుకుంటున్నారు. ఇక మేము ఏంటంటే దూరమై ఏంటంటే ఇక ఎవరికి వాడే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇక మేము మా తరఫు నుంచి మేమే ఇక నిర్ణయం చేసుకున్నాం. జీవితాన్ని ఇట్లా ఆఖరి ఘట్టం ఇట్లా గడిచే పరిస్థితి ఉన్నది అని. ఇదంతా దేవుని దయ అనుకోవాలి, ఏమన్నా అనుకోవాలి అనుకొని చేస్తున్నాం. మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ప్రస్తుతం? మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు నాకు 72 పాస్ అయిపోయింది. ఆరోగ్యం మంచిగానే ఉన్నది, పర్వాలేదు. చూశారు కదా, ప్రభుత్వ ఉద్యోగం ఆర్టిస్ట్లో ఉద్యోగం చేసిన రోజులు వారి బంధువులు అంటూ వచ్చారు, మేమున్నామని వచ్చారు. వాళ్ళు ఇక ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యారో ఆ తర్వాత ఎవరూ లేని వారిగా మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. భగవంతుని యొక్క దయ అని చెప్పేసి ఒక వైరాగ్యంతో ఉండాల్సినటువంటి దుస్థితి వచ్చేసింది. అంటే బంధువులు రాబంధువులుగా మారిపోయారా, లేదా కన్న పిల్లలు సైతం పట్టించుకోకుండా ఉంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఈ సంఘటనలన్నీ కూడా చూసినట్టయితే. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆలన పాలన చూడనటువంటి వాళ్ళ పిల్లల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది, దాన్ని సైతం కఠినంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో ఒక భాగంగా ఉన్నటువంటి వృద్ధుల సంక్షేమం కోసం మరింత శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.